ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన మనసులో ఏముందో ఎవరికి కూడా చిక్కడంలే. ఆయన జైలుకు వెళ్ళాలని చెప్పేసి ఎందుకు అనుకున్నాడో కూడా అర్థం కావడంలే. ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే పోలీస్ అధికారుల్లో ఒక పెద్ద చర్చ కూడా నడుస్తుంది. ముంబై సినీ నటి కాదంబరి జత్వాని ఫిర్యాదు మేరకు 3 ఐపీఎస్ అధికారుల మీద కేసు నమోదు చేశారు కూటమి ప్రభుత్వం. పిఎస్ఆర్ ఆంజనేయులు మినహా మిగిలిన 2 ఐపీఎస్ అధికారులకి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ కూడా ఇచ్చింది. వాళ్ళు ముందస్తుగానే బెయిల్ కూడా మంజూరు చేసుకున్నారు. వాళ్ళకి ముందస్తు బెయిల్ కూడా దొరికింది. ఒకవేళ ఆంజనేయులు గారు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉంటే మేబీ ఆయనకి బెయిల్ వచ్చేదేమో, కానీ ఆయన ఆ పని చేయలేదు. ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీలోనే ఉన్నటువంటి కొంతమంది నాయకులకి, అదేవిధంగా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసే ఐపీఎస్ అధికారులకంతా కూడా భయం వేస్తుంది. అసలు ఏంది, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు తన కేసుని తానే వాదించుకొని అతను ఎందుకు జైలుకు వెళ్ళాడు? ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించి ఉంటే మేబీ ఆయనకి బెయిల్ వచ్చేది, కానీ ఆయన అలా చేయలేదు. మొండిగా వ్యవహరించాడు. జత్వాని కేసులో అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆయన చాలా రిలాక్స్డ్గా ఉన్నాడు. ఎక్కడ కానీ టెన్షన్లో కనిపించలేదు, ఆయనలో ఎక్కడ కానీ బాధ అసలు కనిపించలేదు. రిలాక్స్డ్గా ఉన్నాడు. జైలుకి వెళ్ళి రావాలనేసి అనుకున్నట్లు తను అరెస్ట్ చేసినటువంటి సిఐడి అధికారులతో అన్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి, కానీ ఎంతవరకు నిజమనేది తెలియదు. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయన జైలుకి వెళ్ళే సమయంలో పూజా సామాగ్రిని కూడా తీసుకెళ్ళాడంట. జైలుకి వెళ్ళాలన్న ఆయన కోరిక అయితే తీరిపోయింది. నిజానికి ఆయన్ని అరెస్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం ఆలోచించి ఉండాల్సింది ఒకసారి. ఎందుకు అరెస్ట్ చేసిందో అర్థం కావడం లేదు. అరెస్ట్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ అనుకూల ఐపీఎస్ అధికారులు భయం అయితే ఏర్పడిందంట. ప్రభుత్వాలు శాశ్వతం కాదన్న సంగతి అందరికీ కూడా తెలుసు. ఇదే సాంప్రదాయాన్ని రానున్న రోజుల్లో వచ్చే పాలకులు అనుసరిస్తే ఇక ఉన్నత హోదాలో ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు చేయడం ఎలా అనే చర్చ ఆయా వర్గాల్లో విస్తృతంగా నడుస్తుంది. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉన్నారు. బెయిల్ కోసం కూడా ఆయన ఇప్పుడు ఏదో న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. అరెస్ట్ సందర్భంలో తన కేసును తానే వాదించుకున్నాడు ఆంజనేయులు గారు. ఇప్పుడు మాత్రం లాయర్ని నియమించుకున్నాడు. ఈ నెల 29వ తేదీన బెయిల్ పిటిషన్ మీద విచారణ కూడా జరగబోతుంది. అన్నింటికంటే మౌనం ఎక్కువ భయపెడుతుందంట. పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మౌనం ధిక్కారం కొంతమందిని భయపెడుతుందన్న ప్రచారం కూడా కొట్టిపారేయలేవు. ఎందుకు అంత సైలెంట్గా ఉన్నాడు ఆయన? ఎక్కడ కానీ ఏం మాట్లాడలేదు. ఎక్కడ ప్రెస్ మీట్లు కూడా ఎక్కువగా మాట్లాడే సందర్భాలు కూడా మనం ఎక్కడ చూడలేదు. కానీ ఆయన ఎందుకు జైలుకి వెళ్ళాలనుకున్నాడు, ఎందుకు వెళ్ళాడు అన్నది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసే ఐపీఎస్ అధికారులు ఒకంత భయం అయితే వస్తుంది. మనం గతంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏపీ వెంకటేశ్వరరావు గారిని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సస్పెండ్ చేయడం, చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు నడిచాయి. ఆనాడు ఏపీ వెంకటేశ్వరరావు గారు ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి అగెనెస్ట్గా మాట్లాడాడు. ఏపీ హైకోర్టులో కేసులు వేశాడు. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి మరీ కేసులు వేశాడు ప్రభుత్వం మీద. న్యాయ పోరాటం అనేది చేస్తూనే పోయాడు ఆయన, ఎక్కడ కానీ తగ్గలేదు. బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడు. చాలా వ్యవహారాలు జరిగాయి. ఆయన అరెస్ట్ చేయకుండా బెయిల్ కూడా అప్లై చేసుకున్నాడు అప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారు. కానీ ఇప్పుడు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎక్కడ కానీ భయపడలేదు, బెయిల్ కోసం అప్లై చేసుకోలేదు, కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. సైలెంట్గా వెళ్ళాడు, విచారణ చేయించుకున్నాడు. వాళ్ళు అరెస్ట్ చేశారు, న్యాయస్థానం ముందు నిలబెట్టారు, తన కేసును తానే వాదించుకున్నాడు, జైల్లో పెట్టమన్నారు, జైలుకి వెళ్ళిపోయాడు సైలెంట్గా. ఆయన మౌనం వెనుక కొంతమంది నాయకులు భయపడుతున్నారు. ఏందినా ఒక ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఈయన ఎందుకు ముందుగానే ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకోలేదు? ఎందుకు జైలుకి వెళ్ళాలనుకున్నాడు? ఎందుకు వెళ్ళాడు? అదే చెప్తారు కదా, మౌనం, ధిక్కారం కొంతమందిని భయపెడుతునేసి. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా చేస్తున్నది అదే.
ఇది ఎవరికో ఎక్కడో ఏదో జరగబోతుంది అన్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏమనుకుంటున్నారు, ఆయన థింకింగ్ ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటి? కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లకి అయితే పాపం భయం అయితే పుడుతుంది. అది నెక్స్ట్ ఏ లెవెల్లో ఉంటుంది అనేది చూడాలి మరి.